అక్క ఏంటి వాళ్ళ పుట్టినరోజుగా ఏంటి స్పెషల్? ఏం వండుతున్నావు? ఇవాళ అర్జెంట్ పని ఉందని బాగా బయటికి వెళ్ళిపోయారా, అందుకని ఇవాళ స్పెషల్ ఏం లేదు. నువ్వేం చేస్తావు నాకు తెలియదు అక్క, నాకు తినడానికి ఏదో ఒకటి కావాల్సిందే. అరే మర్చిపోయినరా, తిరువనే బయటే ఉన్నారా, బయటికి వెళ్దాం, అడుగుదాం. ఏం ఉత్సాహం అండి, పనికి మళ్ళీ ఉత్సాహం ఎక్కువ ఉంటది కదా. అయితే ఈ రోజు తిరు అన్నయ్యనే అలాగైనా గట్టిగా బాధేయాల్సిందే. గట్టిగా అన్నయ్య తినటానికి ఏమైనా కావాలన్నయ్య? రోజు బావగారులు బుర్ర తింటున్నారుగా, ఇంకేం తింటారు? ఇంట్లో ఉప్పు కారం ఉందా? ఓ ఉంది. సరే తీసుకొచ్చి చేతికి రాసి చెరువు ముక్క తినండి. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. కామెడీ లాపి తినటానికి ఏమైనా తెప్పి అన్నయ్య. నా దగ్గర అయితే 10 రూపాయలు ఉన్నాయి, ఇదిగో. ఊరుకో అన్నయ్య, నీకు డబ్బులతో ఏంటి పని? పెట్టుబడికి డబ్బులు లేవంటే నా కాలే ఎరక్కొట్టి ఊళ్ళో వాళ్ళు తెచ్చిన ఫ్రూట్స్ తో వ్యాపారం పెట్టించినోడివి. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. అవునన్నయ్య, ముక్కైపోవాలంతే. నువ్వేం చేస్తావో మాకు తెలీదు, మాకు తినటానికి ఏమైనా కావాలి. సరే హలో బావా, ఎక్కడున్నావు? సెంటర్లో ఉన్నా బావా. నిన్న మన మధు బావా ఆర్మీ పుల్లోడు తీసుకొచ్చాడు, బ్లాక్ డాగ్ అంట. బ్లాక్ డాగ్. మరి నన్ను రమ్మంటావా? రావటం కాదు, ఇక్కడ యతీష చెల్లి లేదా ఇద్దరు ఉన్నారు. ఇక్కడే తాగండి, ఇక్కడే సిట్టింగ్ వేసుకోండి, ఆమ్లెట్ కావాలంటే వేసేస్తాం అంటున్నారు. ఎలా కనిపిస్తుందిరా నీకు? నన్ను ఏమేమి తీసుకురమ్మంటావు ఇప్పుడు? నువ్వు ఏం తెస్తావు అంటే, ఓ పని చేయి, 2 లీటర్లు థమ్స్అప్ తీసుకో, చికెన్ పకోడీ తీసుకో, ఇంకా ఫ్రూట్స్ తీసుకొని తొందరగా వచ్చాయి, నీకోసం చూస్తున్నాం. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. ఓరే వస్తాడులే, రండమ్మా. ఏం తిరుగుడు, పీకొస్తే పెనాలు కూడా తాగేటట్టున్నారు మీరు. ఫ్రీగా వచ్చేదంటే ఆడవాళ్ళకి ఎంత ఆరాటమో, లైవ్లో మా చెల్లెళ్ళని చూస్తే తెలుస్తుంది. అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. వచ్చేస్తున్నారు. అన్నయ్య వచ్చేస్తున్నాడు. మీరు పదండి, లోపల పదండి, వెళ్ళండి. నోరు మూయండి, ఇంకా చాలే గాని. ఏమైందిరా? అవతల మధు బావా ఆర్మీ నుంచి పుల్ తీసుకొచ్చాడు, నువ్వు టచింగ్ తీసుకొని రారా, మనిద్దరం ఇక్కడ కూర్చొని తాగుదామని చెప్పాను ఆడికి. ఇప్పుడు ఆడు వస్తాడు, అడిగి నేను ఏం సమాధానం చెప్పాలి? ఊడ్చేటప్పుడు చీపురి ఎటు ఉడవాలి, బాటిల్ పగిలిపోయిందని నేను ఆడికి ఏం చెప్పను? బా ఏమనుకోద్దు బావా, చెల్లి ఊడ్చేటప్పుడు బాటిల్ తగిలి పగిలిపోయింది బావా, నాకు కూడా చాలా బాధ అనిపించింది. సర్లే రేపు పార్టీ చేసుకుందాం. ఏం తెచ్చావు? సర్లే పిల్లలు తింటారు, నువ్వు వెళ్ళిపో, వెళ్ళే. ఏమనుకో, మాకు సాయంత్రం కలుద్దాంలే బావా, సాయంత్రం కానీ రేపు పొద్దున కానీ కలుద్దాం, నేను కలుస్తాలే. అమ్మా వచ్చేయండి, రండి, చికెన్ పకోడీ, థమ్స్ అప్. ఇగో తినండి, ఇదిగో నువ్వు తాగమ్మా, తాగు, మొత్తం కుమ్మేయండి. ఇక ఏది చికెన్ పకోడీ వచ్చిందా? వచ్చిందన్నా. అన్నీ తెచ్చాడా? ఇదిగో చికెన్ పకోడీ. వదినకి ఫోన్ చేసి వంట చేయొద్దని చెప్పాలి. ఏంటి అన్నయ్య, ఇంకెవరికైనా ఫోన్ చేసి చికెన్ దమ్మును ఫ్రూట్స్ కూడా తెప్పించన్నయ్య. అవునన్నయ్య. అప్పుడే తినేసారా అని అంటున్నావా? చెరుకు తోట మీద పడిన ఏనుగులాగా సగం నువ్వే మింగేశావు, ఇంకా మాకెక్కడుంది? తెప్పించు. ఎవరికి ఫోన్ చేద్దాం అబ్బా? బకరా ఎవడొకడు దొరుకుతాడు. బకరా అంటే గుర్తొచ్చింది, DVR ఫోటోగ్రఫీ ఇప్పుడే చేస్తా. హలో DVR అన్నా చెప్పన్నా. ఎక్కడున్నావు? సెంటర్లో. తమ్ముడు ఏం లేదు,
బావగారు నిన్న ఫుల్ బాటిల్ ఒకటి తెప్పించాడు. లోకల్ ముందు పడతానన్నా. మనం మంద కాదు అది పారంది. పారిందా? అది సింగిల్ మాల్ట్ ఎంత అనుకున్నావు? అది ఎంతనా? ఒక బాటిల్ వచ్చేసి 22,000 అది. అమ్మో, అంత రేటా? చెల్లోళ్ళు నేను బయటకు తీసుకొద్దామని అనుకున్నాను. చెల్లోళ్ళు అంటున్నారు, అన్నయ్య మేము ఇక్కడే ఉంటాం కదా, కావాలంటే ఆమ్లెట్ వేసైనా పెడతాము, మీరు ఇక్కడే తాగండి అంటున్నారు. మనకి ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం. సరే అన్నా. నువ్వు వచ్చేసే ముందు మర్చిపోయాను. నువ్వు వచ్చేటప్పుడు ఏం చేస్తావంటే బిర్యానీ కూడా తీసుకో. చెల్లెళ్ళు ఉన్నారు కదా, ఫ్యామిలీ ప్యాక్లో ఒక 3 తీసుకొని ఫ్రూట్స్ కూడా ఏదైనా తీసుకో, మన టచింగ్లో ఉంటుంది కదా. థమ్స్అప్ కూడా తీసుకో, అదే ఉంటుంది ఇంట్లో. నువ్వు తొందరగా వచ్చాయి, మళ్ళీ నువ్వు రాకుండా నేను అసలు మూతి కూడా పెట్టను. ఓకేనా? సరే సరే అన్న, 5 నిమిషాలు నీ దగ్గర ఉంటా. అన్నా ఏమైందన్నా అలా చూస్తున్నావు? ఏమ్మా వచ్చాడుగా, చెప్పండి. ఊడుస్తూ ఉంటే చీపురు తగిలి బాటిల్ పగిలిపోయింది, మేము పడగొట్టాము అని చెప్పండి. ఎంత బాధపడతాడు అతను? నేను ఉందని చెప్పంగానే పాపం అతను ఈ బిర్యానీ తీసుకొని వచ్చాడు, థమ్స్అప్ తీసుకొని వచ్చాడు. మనం ఏం సమాధానం చెబుతాం అతనికి? అతను బాధపడ్డా అతను తనకు కూడా ఉంటుందిగా, ఒక పెగ్గో నైట్ తాగుదాము ఈ కాస్ట్లీ ఉందని చెప్పేసి. చెల్లి ఊడుస్తుంటే బాటిల్ కనబడిపోయి పగిలిపోయింది టీవీఆర్. అన్నా ఇప్పుడు ఎలాగన్నా? ఇంకేం చేస్తాంలే మరి. ఈసారి మళ్ళీ బాగా తీసుకొచ్చినప్పుడు మరి అతన్ని పిలుద్దాము. కానీ తీసుకోండి మరి. ఇంకా ఆయన తీసుకెళ్ళి మాత్రం ఏం చేస్తారు వీటిని? బాబు ఈసారి మళ్ళీ ఫోన్ చేస్తాను నీకు తెచ్చినప్పుడు. వెళ్ళు ఏమనుకో మాకులే. వెళ్ళు. హలో డివిఆర్ ఎక్కడున్నావు? ఏం చెప్పమంటావు? తిరువన్న ఫుల్ బాటిల్ ఉందని ఇంటికి పిలిచి పగిలిపోయిందని చెప్పాడు. నీకు అలా చెప్పాడా? ఏంటి నీకు అదే చెప్పాడా ఏంటి? సరే నువ్వు రా, ఆ సంగతి చెప్దాం. సరే నువ్వు ఎక్కడ ఉన్నావు చెప్పు, నేను వస్తా. ఫోన్ చెయ్యి, మనల్ని మోసం చేస్తాడా? ఏంటమ్మా వీడు మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు? మాట్లాడు. హలో తిరువన్న ఏం చేస్తున్నావు? చెప్పు ఏంటి? టచింగ్ను ఇందాక నేను ఇచ్చిన బిర్యానీ అంత తిన్నారా? తింటాను. ఎందుకు అంటే ఇక్కడ హోటల్ దగ్గర హడావుడిగా ఉంది, వండిన బిర్యానీలో బల్లి పడిందంట, తిన్న వాళ్ళందరూ వాంతులు చేసుకుంటున్నారన్న. ఏంటి బల్లి పడిందా? అరే సగం తినేసాం కదరా. నీకు తెలిసిన డాక్టర్ ఎవరైనా ఉన్నారా? అన్న ఈ టైంలో డాక్టర్లు ఎవరు దొరుకుతారన్నా? సరే నేను ఏదో ఒకటి చేస్తాను, కానీ ఒక 5,000 ఫోన్పే చేయి. 5,000? ప్రాణాల కంటే ఎక్కువేం కాదుగా, కొట్టేద్దాం. సరే నేను ఇప్పుడే 5,000 ఫోన్పే చేస్తున్నాను, నువ్వు డాక్టర్ని తీసుకుని తొందరగా వచ్చాయి. రే ఎక్కడున్నారా? 5,000 పంపించా, డాక్టర్ గారు ఏడ్రా? ఆ బిర్యానీలో బల్లేం పర్లేదురా. నువ్వు మాకిద్దామనుకుంటే మేమే నీకు ఇచ్చాం. 5,000 మొక్క అయిపోయిందిగా. అంటే బల్లేం పడలేదా?